జగిత్యాల జిల్లా కొండగట్టులో శ్రీ సురేష్ మహారాజ్ ఆత్మరామ ఆధ్వర్యంలో చేపట్టిన 37వ సారిగిరి భక్తులు పెద్ద ఎత్తున హాజరై కాలినడకన గిరి ప్రదక్షిణ చేశారు. ప్రతి పౌర్ణమి సందర్భంగా కొండగట్టు పుణ్యక్షేత్రంలో భక్తులు వేలాదిగా వచ్చి గిరి ప్రదక్షిణ చేస్తున్నారని, పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేస్తే పుణ్యఫలం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ తరహాలో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ గిరి ప్రదక్షిణ కూడా దిగ్విజయంగా కొనసాగుతుందని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు. శ్రీరాముని జన్మం అంటే పుట్టిన నుంచి వెళ్ళి ఇప్పటిదాకా ఒక సంస్థ హనుమాన్ జయంతి కార్యక్రమం స్వామి ఈరోజే వచ్చారు. మిమ్మల్ని కలుస్తా అని త్వరలో మిమ్మల్ని కలుస్తారు. అది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆట ఓన్లీ ఇసుకతోనే, అది 30 రోజులు మాత్రమే ఉంటుంది. అది అందరం మనం విజయవంతం చేద్దాము. దానికి ఖర్చు 30 లక్షలు ఉంటాయి, కానీ వాళ్ళే స్వయంగా పెట్టుకుంటారు భక్తులే. హనుమాన్ జయంతికి అది ఒకటి ఇక్కడ అసెట్ అయిపోతుంది. అంటే శ్రీరాముని పుట్టిన నుంచి వెళ్ళి ఇప్పటిదాకా ఏం జరిగింది, శ్రీరాముని చరిత్ర, ఆంజనేయ స్వామి చరిత్ర మొత్తం వాళ్ళ ఇసుకతోనే ఆర్ట్ చేస్తారు. ఇక్కడ మధ్యలో గుట్ట ఇక్కడ స్థలం చూపించినాము. ఇంకా స్థలం ఫైనల్ కావాలి, కానీ అది బ్రహ్మాండంగా ఉంటుంది. అది కూడా మనకు ఈ గిరి ప్రదక్షిణను అందులో మెన్షన్ చేస్తారు. గిరి ప్రదక్షిణ ఉద్దేశము దాన్ని కూడా మెన్షన్ చేయమని చెప్పిన స్వామికి, ఆర్టిస్టులకు. అది కూడా విజయవంతం చేద్దాం. ఇసుకతో శ్రీరాముని జన్మం అంటే పుట్టిన నుంచి వెళ్ళి ఇప్పటిదాకా ఒక సంస్థ హనుమాన్ జయంతి కార్యక్రమం స్వామి ఈరోజే వచ్చారు. మిమ్మల్ని కలుస్తా అని త్వరలో మిమ్మల్ని కలుస్తారు. అది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆట ఓన్లీ ఇసుకతోనే, అది 30 రోజులు మాత్రమే ఉంటుంది. అది అందరం మనం విజయవంతం చేద్దాము. దానికి ఖర్చు 30 లక్షలు ఉంటాయి, కానీ వాళ్ళే స్వయంగా పెట్టుకుంటారు భక్తులే. హనుమాన్ జయంతికి అది ఒకటి ఇక్కడ అసెట్ అయిపోతుంది. అంటే శ్రీరాముని పుట్టిన నుంచి వెళ్ళి ఇప్పటిదాకా ఏం జరిగింది, శ్రీరాముని చరిత్ర, ఆంజనేయ స్వామి చరిత్ర మొత్తం వాళ్ళ ఇసుకతోనే ఆర్ట్ చేస్తారు. ఇక్కడ మధ్యలో గుట్ట ఇక్కడ స్థలం చూపించినాము. ఇంకా స్థలం ఫైనల్ కావాలి, కానీ అది బ్రహ్మాండంగా ఉంటుంది. అది కూడా మనకు ఈ గిరి ప్రదక్షిణను అందులో మెన్షన్ చేస్తారు. గిరి ప్రదక్షిణ ఉద్దేశము దాన్ని కూడా మెన్షన్ చేయమని చెప్పిన స్వామికి, ఆర్టిస్టులకు. అది కూడా విజయవంతం చేద్దాం. రామభక్త హనుమానికి జై జై. మనకి శివస్వామీజీ వారి యొక్క మంగళ శాసనములతో వారికి పాదపద్మలు నమస్కారం తెలుపుతూ మనకి ఫిబ్రవరి 22వ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో 151,116 మంది మహిళలతోటి వనితా శంకారం అనే పేరుతో మణిద్వీప వర్ణన, శివసహస్రనామము, హనుమాన్ చాలీసా, అదేవిధంగా భగవద్గీత 40 శ్లోకాల పారాయణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది ఒక కార్యక్రమంలో మహిళలతో పాటు పురుషులు కూడా విరివిగా పాల్గొవాలని చెప్పి ప్రతి ఒక్క దేవాలయాలను, ప్రతి ఒక్క పారాయణ సంఘాలను కూడా మనం సందర్శించడం, వారికి ఆహ్వానం పలకడం కూడా జరుగుతుంది. దాంట్లో భాగంగా ఆత్మారాం స్వామీజీ వారి యొక్క ఆదేశాల మేరకు మన కొండగట్టు ఆంజనేయ స్వామి గుడికి రావడం జరిగింది. ఇక్కడ జరుగుతుంది ప్రతి పౌర్ణమికి గిరి ప్రదర్శన జరుగుతుంది. సుమారుగా చాలామంది హనుమాన్ భక్తులు ఉంటారు. మీరు ఒకసారి ఇక్కడికి రండి అని చెప్తే వారి కోరిక మేరకు ఇక్కడ రావడం జరిగింది. కావున ఈరోజు అందరికీ కూడా శుభాహ్వానం పలుకుతున్నాము. మనకి 22వ తారీఖు జరిగే కార్యక్రమానికి ప్రతి ఒక్కరు విచ్చేసి ఆ రామభక్త హనుమాన్ యొక్క ఆశీస్సులు అందరికి మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. వెంటనే అంజన్న తన విరాట్ స్వరూపాన్ని అక్కడ చూపిస్తారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, కొండగట్టు గిరి ప్రదక్షిణ అలాగే కనబడుతుంది మాకు. కొండగట్టు గిరి ప్రదక్షిణలో ప్రారంభంలో 100 మంది మాత్రమే. ఈరోజు కనీసం 15,000 మంది పైనే భక్తులు. మేమింకా 7:30కి ప్రారంభం చేశాం, కానీ 5 గంటలకే ప్రారంభం చేసి ఈపాటి గిరి ప్రదక్షిణ ముగించి ఇంటికి పోయిన వాళ్ళు ఉన్నారు. ఎంత అద్భుతం అండి ఇది! నిస్సందేహంగా ధర్మ కార్యాచరణ, ధర్మరక్ష సైనికుల్ని తయారు చేయడం, ఖర్చు లేకుండా హిందువుల్ని ఒకటిగా నడిపే అద్భుత కార్యాచరణ అంజన సంకల్పంతో కొండగట్టులో ప్రారంభమైంది. దయచేసి ఇలాంటి సత్కార్యక్రమాలు అనేకం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా కార్యాచరణలో పాల్గొనడానికి భక్త బృందం కూడా అద్భుతంగా సహకరించడానికి సిద్ధంగా ఉంది. అందరికీ శుభం జరగని కోరుతూ ఇది 37వ గిరి ప్రదక్షిణ అండి. ఎంత దివ్యమైన అనుగ్రహం! జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.